Hi guys, welcome to Village Talks by Anjali. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్ ఉన్నా. నేనైతే ఇంకొక వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చిన. అదేం వీడియో అనుకుంటున్నారా? మా ఇంటి వెనకాల ఉన్న చిన్న ప్లేస్లో ఇన్ని రకాల మొక్కలు నాటుకోవాలో మీకు చెప్పడానికే వచ్చిన. నేనైతే చాలా రకాల మొక్కలు నాటిన. ముందుగా ఈ మొక్కలన్నీ మీకు చూపిస్తా, వీటి పేర్లతో సహా. ముందుగా ఇదైతే తుమ్మికూర చెట్టు. తుమ్మికూర చెట్లు 2-3 ఉన్నాయి. దాని తర్వాత ఇది అల్లం చెట్టు. అల్లం చెట్టు, దాని పక్కనే టమాటా చెట్టు, కాయలు కూడా వచ్చేసినాయి టమాటా చెట్టుకు. ఇదైతే పొనగంటి కూర. ఇంకా ఇదైతే మీకు తెలిసే ఉంటుంది, పొలం గట్ల పైన కనిపిస్తుంది. బ్రింగ్రాజ్ అంటారు, తెలుగులో అయితే గుంటగరిగెలాకు అంటారు. ఇదైతే చెంచల్ కూర అంటారు, చాలామందికి తెలుసో తెలియదు. దాన్ని కూర వండుకుంటారు. ఇదైతే అందరికీ తెలిసే ఉంటుంది, పుంటి కూర. ఇంకా దీన్ని గోంగూర అని కూడా అంటారు సిటీలో అయితే. నాకైతే పుంటి కూర అని తెలుసు, ఈ మధ్యలో తెలుసుకున్న గోంగూర అని. ఇంకా చామంతి చెట్లు, ఇంకా పెద్ద చామంతి, చిన్న చామంతి, చాలా రకాల మొక్కలు కూడా పెట్టిన. దీన్ని అయితే పిండి కూర అంటారు. దీనివల్ల కూడా చాలా ఉపయోగాలు ఉంటాయి. దీని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా, దానివల్ల ఎన్ని లాభాలు ఉన్నాయనేది అయితే. ఇంకా కనిపిస్తున్నాయా చిన్న చామంతి, అల్లం చెట్లు, ఇలాంటివన్నీ చాలా రకాలు ఇచ్చిన. మొగ్గలు కూడా వచ్చేసింది మా చామంతి చెట్టు. ఇంకా ఇది కూడా ఒక చెంచల కూర చెట్టు. ఇంకా గిదాన్నితో కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయన్నారు, కానీ అది నాకు కరెక్ట్ తెలియదు. ఇదైతే అదేమో చెట్టు అంటారు. మందార చెట్లు, అన్ని రకాల చెట్లు ఉన్నాయి. ఇంకా తంగేడు చెట్టుకైతే పూత పూసింది. మా ఇంటి వెనకాలనే పెట్టిన చెట్టు పెద్దగా అయిపోయింది, చాలా పువ్వు వచ్చింది. ఇంకా ఇది తులసి చెట్టు. దీని పక్కన ఉన్నదైతే ఇది మీకు తెలుసో తెలియదో నీల ఉసిరి అంటారు. దీనివల్ల కూడా చాలా చాలా లాభాలు ఉన్నాయి. దాని గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతా. ఇది శంకు పుష్పం చెట్టు. శంకు పూలు కూడా చాలానే పూసింది. ఇంకా దాని గురించి కూడా నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో చాలా పెడతా. చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి దానివల్ల కూడా. దాని చెట్టు కిందల్ని కనకాంబరాల చెట్లు. ఇది కూడా పిండి కూర చెట్టు అంటారు. దీనితో పాటు నేల ఉసిరి చాలా చెట్లు వచ్చినాయి మా ఇంటి వెనకాల. ఇవన్నిటి గురించి అయితే నేను నెక్స్ట్ వీడియోలో మీకు పెడతా, చూడండి. ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరు చూస్తున్నారు కానీ లైక్లు అవి కొట్టట్లేదు. కరివేపాకు చెట్టు కూడా నేను మా ఇంటి వెనకాల పెట్టుకున్నా. ఇంకా కనకాంబరాల చెట్లు, అన్ని పువ్వులు పూస్తున్నాయి. పుంటికూర చెట్టు కూడా చాలా పెద్దగా అయిపోయింది మా ఇంటి వెనకాల ఒక చెట్టు, అది కూడా చూపిస్తాను నేను. ఇంకా మీరు ఒక లైక్ కొట్టండి, ఒక షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ చూస్తున్నారు కానీ ఎవ్వరు ఒక లైక్, షేర్ అది కొట్టట్లేదు. ఇదైతే తెల్ల గల్జేరి, ఎర్ర గల్జేరి అని ఉంటుంది. ఇది ఎర్ర గల్జేరి. దాని పక్కనే అదేంటి పుదీనా, 2 రకాల పుదీనా పెట్టినాము. ఒకటేమో హైబ్రిడ్. ఇది లాస్ట్లో చూపిస్తున్న ఈ చెట్టు అయితే మీకు తెలుసో తెలియదో, దీన్ని కూడా ఇది ఒక ఆకుకూరని, ఇది వండుకుంటారు. దీన్ని పులిచింతల కూర అని కూడా అంటారు. ఇంకా చాలా రకాల చెట్లు మా ఇంటి వెనకాల ఉన్నాయి. ఇంకా కొన్ని రకాలు అసలు ఈ వర్షాలకేమో కారణంగా అన్నీ పోయినట్టున్నాయి, కనిపించట్లేదు. ఇది పులిచింతల కూరలో కూడా పప్పులు అలాంటివి వేసుకొని పెట్టుకుంటారు. ఇంకా ఇది తెలిసే ఉంటుంది అందరికీ, పెద్ద తోట కూర అంటారు దీన్ని. కలమంద కూడా పెట్టిన, కాకపోతే ఇది ఎందుకు ఖరాబ్ అయిపోయింది. ఇంకా ఇవన్నీ మా ఇంటి వెనకాల ఉన్న చెట్లు.